గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, సెడ్నీ సిటీ హాస్పిటల్స్లో చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు చాలామంది ఏంటంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తే, స్విమ్మింగ్ చేస్తే, లేదా ఏదైనా బ్యాడ్మింటన్ కానీ ఏదైనా ఆడితే మనకు చెప్పే లాభాల గురించి చెప్తారు, కానీ అసలు చేయకపోవడం వల్ల నష్టాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే, మన బిఎంఐ పెరిగి ఒబిసిటీకి లీడ్ చేస్తూ ఉంటుంది. చాలా మందిలో షుగర్ అటాక్ అవుతూ ఉంటుంది, అలాగే బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పెరగడం వల్ల మనకు వచ్చేది అల్టిమేట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ దెబ్బతింటే దాన్ని డిస్లిపిడిమియా అంటాం. అలాగే కాలంలో రక్త ప్రసరణ తగ్గి కాలవాపులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గుతూ ఉంటుంది, బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, మెంటల్ ఇల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండదు. అలాగే మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల స్లీప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళలో క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ వారానికి 4 నుంచి 5 రోజులు 30 మినిట్స్ అయినా సరే వర్కౌట్ చేయాలి. అది వాకింగ్ అయినా కావచ్చు, రన్నింగ్ అయినా కావచ్చు, జాగింగ్ అయినా కావచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉండాలి. థ్యాంక్ యూ.